సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. అందరికీ నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బంగాళాఖాతంలో ప్రస్తుతానికి ఒక అల్పపీడనం అనేది ఏర్పడింది. ఆ అల్పపీడనం వచ్చేసి రాగల 24 గంటల్లో కాస్తంత బలపడి ఆ తర్వాత మనకేమంటే వాయుగుండంగా మారి మనకు అంటే మధ్య తమిళనాడు అలానే వచ్చేసి ఉత్తర శ్రీలంక ప్రాంతం వైపుగా వెళ్తుంది. దానివలన వర్షాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉంటుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటామండి. వీడియోని అందరూ చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ అనేది మాత్రం చేయకండి. ఇన్ని రోజులు అనాలిసిస్ చేసి ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాను కాబట్టి అందరూ ఈ వీడియోని చివరి దాకా చూస్తారని నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఒక్కసారి వాతావరణ పరిస్థితిని గమనించినామంటే మనకు బంగాళాఖాతంలో ఈ ప్రాంతంలో అంటే ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క ఏరియా తీసుకుంటే ఈ ప్రాంతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడింది. ఆ అల్పపీడనంలోకి తేమ వచ్చేసి అండమాన్ దీవుల నుంచి ఇలా వచ్చి ఇలా పైనుంచి ఈ విధంగా అండమాన్ దీవుల నుంచి ఇలా ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ప్రక్రియలో మనకు ఏమవుతుందంటే ఎక్కువ మోతాదులో తేమ వచ్చేసి అల్పపీడన ప్రాంతానికి వెళ్తుంది. అలానే భారతదేశం నుంచి ఉన్న పొడిగాలులు వచ్చేసి అది కూడా అల్పపీడన ప్రాంతంలోకి వెళ్తుంది. కాబట్టి ఏమవుతుందంటే ఎక్కువ వర్షాలు లేకుండా డీసెంట్ రెయిన్ బ్యాండ్ అనేది అంటే ఏమంటే తీవ్రమైన వర్షాలు కాకుండా కాస్తంత భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి అల్పపీడనం చుట్టూ మనకు ప్రస్తుతానికి కేంద్రీకృతమైంది. ఇప్పుడు మనం వచ్చేసి ఇది ఎలా కదులుతుంది అన్న దాన్ని బట్టి మనకు రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి ఆంధ్రాలో మారే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అల్పపీడనం ప్రస్తుతానికి నెమ్మదిగా కదులుతుంది కాబట్టి అది మనకు శ్రీలంక, ఉత్తర శ్రీలంక, మధ్య తమిళనాడు ప్రాంతాన్ని అంటే ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఒక వాయుగుండంగా మనకు 12వ తారీఖున తీరం దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అంటే డిసెంబర్ 12th తీరంకి చాలా దగ్గరగా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. దానివలన ఏమవుతుందంటే 11th, 12th తమిళనాడులో వర్షాలు ఉంటుంది. 12th రాత్రి నుంచి మెల్లగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పెరిగేదానికి సూచనలు కనిపిస్తుంది. అది కూడా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రమే. ఒక్కసారి మనం మ్యాప్ను చూసినామంటే అల్పపీడన ప్రాంతం ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో ఉంది. ఇది కాస్తంత బలపడి వాయుగుండంగా మారి మెల్లగా ఏమవుతుందంటే ఉత్తర శ్రీలంక అలానే తమిళనాడు ప్రాంతం వైపుగా వెళ్తుంది. సో వెళ్ళినప్పుడు మనకు ఇక్కడ ఈ యొక్క తేమ మొత్తం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో పడుతుంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోకి విస్తారంగా మనకు వర్షాలు అయితే ఉంటుంది. 13వ తారీఖున నుంచి ఈరోజు 9 అంటే 10, 11, 12, 13 అంటే 4 డేస్ తర్వాత 4 రోజుల తర్వాత 13వ తారీఖున మోస్తరు నుంచి భారీ వర్షాలు విస్తారంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఉంటుంది. 14 కూడా కొన్ని వర్షాలు కొనసాగుతుంది. 15వ తారీఖునకి వర్షాలు తగ్గుముఖం పడినా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అనేవి కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ప్రస్తుతానికైతే ఒక పక్కనేమో పొడిగాళ్ళు అయితే మనకు తీస్తుంది కాబట్టి చల్లటి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. రాత్రిపూట అంతా కట్టు చలి అంటే బాగా చలిగా ఉంటుంది. తెల్లవారిపూట ఏమంటే అంటే సూర్యుడు ఉన్న టైంలో అంతా ఏమంటే కాస్తంత ఎండగా ఉంటుంది. ఇలాంటి పొడి వాతావరణం అనేది మనకు ఆంధ్ర, తెలంగాణలో ప్రస్తుతానికి కొనసాగుతుంది. కానీ రానున్న రోజుల్లో పరిస్థితులు మారే అవకాశాలు అయితే బాగా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒకసారి మ్యాప్ చూసినామంటే క్లియర్ కట్ ఇండికేషన్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఎలాంటి ట్రాక్లో ఎలాంటి మార్పు లేకుండా ప్యూర్ కన్వర్జెన్స్ వచ్చేసి మనకు బాగా కనిపిస్తుంది. తమిళనాడు ప్రాంతంలో మనకేమంటే కొంచెం శ్రీలంక ప్రాంతం మీదుగా కొంచెం అంటే మధ్య తమిళనాడు అంటే డెల్టా ప్రాంతం అంటే ఏమంటే అక్కడ మనకు నాగపట్టినం లేదా కారైకాల్ ఇలాంటి ప్రాంతాలు అయితే ఉంది. అలానే ఉత్తర శ్రీలంక ప్రాంతం అంటే జఫ్నా ఇలాంటి ప్రాంతాల్లో అంటే అక్కడ ఎక్కడైనా మనకు తీరాన్ని తాకే అవకాశాలు కనిపిస్తుంది. తమిళనాడుకి ఎంత దగ్గరగా వస్తే కొంచెం మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అంత ఎక్కువగా వర్షాలు ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి చూసినామంటే ఇది ఉత్తర తమిళనాడు కాకుండా మధ్య తమిళనాడు లేదా శ్రీలంక ఉత్తర భాగం మధ్యలో తీరాన్ని తాకే అవకాశాలు ఉంది. కాబట్టి మనము ఎక్కువ వర్షాలను ఎదురు చూడకూడదు. అంటే అతి భారీ లేదా తీవ్రమైన వర్షాలు అనేవి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఉండవు. కానీ మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే 100% ఉండే అవకాశాలు కనిపిస్తుంది. దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనము ఒకసారి మ్యాప్ని చూసినామంటే ఏ ప్రాంతాల్లో ఎంతెంత వర్షాలు ఉంటుంది. ఈ మ్యాప్ వచ్చేసి అప్ టు 16వ తారీఖున వరకు అంటే ఈరోజు 9 నుంచి 16 మధ్యలో ఎలాంటి వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి తీసుకుంటే
13వ తారీఖున మనకు విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయని మనం గతంలో మాట్లాడుకున్నాం. అలానే 14వ తారీఖున స్వల్పంగా మనకు వర్షాలు అనేవి తగ్గుముఖం పడుతుంది, కానీ అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగుతుంది. 15వ తారీఖునకి వర్షాల తీవ్రత అనేది తగ్గుముఖం పడుతుంది. ఒకసారి మనం జిల్లాల వారీగా వాతావరణ పరిస్థితిని గమనిస్తే నెల్లూరు జిల్లాలో మనకేమంటే మోస్తరు వర్షాలు, అలానే వచ్చేసి తిరుపతి జిల్లాలో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు. అంటే నెల్లూరు జిల్లాలో మోస్తరు వర్షాలు ఉంటుంది, కొన్ని ప్రాంతాలకి భారీ వర్షాలు పరిమితం అవుతుంది. తిరుపతి జిల్లాలో ఎక్కువ మోతాదులో మనకు భారీ వర్షాలు, అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రం మోస్తరు వర్షాలు పరిమితం అవుతుంది. చిత్తూరు జిల్లాలో వచ్చేసి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అంటే మనకు కర్ణాటకకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, తిరుపతి జిల్లాకి అలానే తమిళనాడుకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కాస్తంత మోస్తరు వర్షాలు ఇలా ఉంటుంది. అలానే అన్నమయ్య జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, చిత్తూరు లాగానే మనకు ఉంటుంది. తిరుపతి జిల్లాకి నెల్లూరు జిల్లాకి దగ్గరగా ఉన్న ప్రాంతం అన్నమయ్య జిల్లాలో మోస్తరు వర్షాలు ఉంటుంది. అలానే మనకేమంటే కడప వైపుగా ఉంటే లేకపోతే అనంతపురం వైపుగా ఉంటే తేలికపాటి వర్షాలు ఉంటుంది. అలానే సత్యసాయి జిల్లా కూడా సిమిలర్ ప్యాటర్న్, తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటుంది. అన్నమయ్య జిల్లాకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, కర్ణాటక దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం అసలు వర్షాలు అనేవి చాలా తక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా కడప జిల్లాలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల దాకా మరీ ఎక్కువగా ఏమి ఉండదు, కానీ తక్కువ వర్షాలు మాత్రమే నమోదవుతుంది. అనంతపురంలో తేలికపాటి వర్షాలు, అలానే ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు ఉండే అవకాశాలు అయితే వెదర్ మోడల్స్ అన్నీ మనకు చూపిస్తున్నాయి. ఇదేం మోడల్ అంటే ECMWF ఎన్సెంబుల్ మోడల్. అంటే ఏంటంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ని అనలైజ్ చేసి ఒక ప్యాటర్న్గా మనం రిప్రజెంట్ చేయగలిగితే దాన్ని ఎన్సెంబుల్ అంటారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గోరిథంలో ఒక టెక్నిక్. సో దీంట్లో వచ్చేసి ఏమంటే ఈ టెక్నిక్ ప్రకారం మనం తీసుకుంటే ఈ ప్రాంతాల్లో మాత్రమే మనకు వర్షాలు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తుంది. వైజాగ్ కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, మధ్యాంధ్ర జిల్లాల్లో ఎక్కడో కొన్ని చోట్లలో తేలికపాటి వర్షాలే తప్ప ఒక మంచి స్పెల్ ఆఫ్ రెయిన్ఫాల్, అంటే హెవీ స్పెల్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది మనకు ఉండే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంది. అలానే మనము తెలంగాణ ప్రాంతం తీసుకున్నా కానీ ఎక్కడ మనకు అంతగా వర్షాలు ఉండే అవకాశాలు కనిపించట్లేదు. రేపు కొంచెం అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే అవకాశాలు అయితే మనం గమనించవచ్చు. కానీ తమిళనాడు ప్రాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా తిరుచి, లేకపోతే వచ్చేసి నాగపట్టినం, అలానే వచ్చేసి కొంచెం లోపల ఉన్న తమిళనాడు ప్రాంతాల్లో కూడా ప్రభావితం చేస్తుంది. దిండుక్కల్ ఇలాంటి ప్రాంతాల్లో మనకు వర్షాలు అనేవి కాస్తంత భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఆంధ్రాకి అయితే ఇలా ఉంటుంది. మరొక్కసారి మనం రీక్యాప్ తీసుకుంటే ఇక్కడ ఈ యొక్క అల్పపీడనం గురించి మనం క్లియర్గా మాట్లాడినాం. మరొక అల్పపీడనము మనకు బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. అంటే చైనా సముద్రంలో నుంచి ఒక పల్స్, అంటే చైనా సముద్రం అంటే మనకేమంటే పసిఫిక్ మహాసముద్రం నుంచి ఒక అల్పపీడనం వచ్చేసి అండమాన్ దీవుల నుంచి మెల్లగా బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. ఇది మనకు 17వ తారీఖునకి కాస్తంత బంగాళాఖాతంలో వచ్చి కేంద్రీకృతం అవుతుంది. దాని తర్వాత ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి ఇంకా మనకు ఒక కన్క్లూషన్ అనేది రాలేదు. కానీ మోస్ట్ ఆఫ్ ద వెదర్ మోడల్స్ తమిళనాడు ప్రాంతం వైపుగానే చూపిస్తున్నాయి. అది ఉత్తర తమిళనాడు ప్రాంతం వైపుగా వస్తే పూర్తి కోస్తాంధ్ర జిల్లాలని అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే కిందకి వెళ్ళిపోతే ఓన్లీ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రం మనం అలర్ట్ చేయాల్సిన అవసరం అయితే 100% ఉంటుంది. సో ఇదేంటి ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సిన అంశం. సో ముఖ్యంగా మనం తీసుకుంటే ఇప్పుడు మనకు తేదీలు అయితే కన్ఫర్మ్ అయిపోయాయి, వర్షాలు ఎలా పడతాయన్న దాని గురించి కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. వచ్చే అల్పపీడనం గురించి రానున్న వీడియోస్లో కన్ఫర్మ్ చేస్తాం. కానీ ఇప్పుడు ఈ అల్పపీడనం గురించి మెల్లగా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాం కాబట్టి అందరికీ షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.